ఆధునిక భారతంలో శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్మెంట్. శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్మెంట్ అనే పదాన్ని ఈ దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాయిన్ చేశారు. ఆయన కాయిన్ చేసి ప్రపంచానికి ఇచ్చారు. సైన్స్ తెలుసు, టెంపర్మెంట్ తెలుసు. సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ టెంపర్ అనే దాన్ని కాయిన్ చేసి ఆయన ఒక పెద్ద డెఫినేషన్ ఇచ్చారు. మీరు డిస్కవరీ ఆఫ్ ఇండియా, నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా తప్పక చదవాలి. అందులో 156వ పేజీలో ఆయన పెద్ద కొటేషన్ ఇస్తాడు. అది సైంటిఫిక్ టెంపర్ గురించి ఉంటుంది. ఏముంటుంది అంటే, గుడ్డిగా దేన్ని నమ్మొద్దు, ప్రతిదీ పరిశీలించి అనుభవించి నిగ్గు తేల్చుకొని ఇది వాస్తవమా కాదా తేల్చుకొని అప్పుడే మనం నమ్మాలి. సైన్స్ చెప్పేది అదే కదా. ఆ స్పృహతోటే మనం బతకాలి అని సైంటిఫిక్ టెంపర్మెంట్ గురించి గొప్ప డెఫినేషన్ ఇచ్చిన మన తొలి భారత ప్రధాని గూర్చి ప్రస్తుతం ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు మీ అందరికీ తెలుసు. నెహ్రూ స్థాయిని తగ్గించాం, నెహ్రూ ఎందుకు పనికిరాని వాడు అని చెప్పుదాం అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకందుకు వాళ్ళు నెహ్రూను తగ్గించటానికి అవాకులు చెవాకులు మాట్లాడటము ఒకందుకు బాగానే ఉంది. ఎందుకు అంటే దానికి రిప్లైగా మాలాంటి వాళ్ళం మేము వాస్తవాలు ముందు పెడుతున్నాం కదా, వాస్తవాలు ముందు పెట్టే అవకాశం మాకు లభిస్తుంది కదా. చాలా కాలం గడిచిపోయింది, జనరేషన్స్ గడిచిపోయాయి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ మధ్యకాలంలో చాలా మార్పులు జరిగాయి. ఇప్పటి తరానికి నెహ్రూ గురించి సరైన అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళు అవాకులు చెవాకులు మాట్లాడినందువల్ల మేము నిజాలు రాస్తున్నాము, చెబుతున్నాము. అందువల్ల ఈ కొత్త తరానికి నెహ్రూ అంటే ఏమిటి అనేది అర్థం చేయించగలిగే అవకాశం మాకు వాళ్ళు ఇస్తున్నారు. ఆ రకంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేనేమి విమర్శించట్లేదు, అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు చేసే పని వల్ల మాకు గొప్ప అవకాశం లభించింది. మా పిల్లలకు, మా భవిష్యత్ తరాలకు మేము కొన్ని నిజాలు చెప్పుకునే అవకాశం మాకు ఇస్తున్నారు కదా. అందువల్ల నిన్న మొన్న జరిగిన డిస్కషన్ మీకు గుర్తు చేస్తాను. ఈ ప్రభుత్వంకి భజన చేసే అంధభక్తులు కొందరు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలం ఏదైతే ఉందో దాన్ని మించి ఇప్పుడున్న ప్రధాని ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్నారు అని ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వచ్చింది, మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే వీళ్లకు కనీసం కూడికలు తీసివేతలు కూడా రావు. ఎందుకు అట్లా అంటున్నారు అని అంటే, నెహ్రూ స్వాతంత్రం లభించిన సంవత్సరం నుండి ఆయన చనిపోయే వరకు 1947 to 1964 దాదాపు 17 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారా లేదా? ఇప్పుడున్న ప్రధాని 17 సంవత్సరాల నుంచి ఉన్నాడా? ఊరికే కాకి లెక్క మీరు వేసుకొని చూడండి. మరి ఇంత గ్యాప్ ఉంటే అప్పుడే ఆయన రికార్డును ఈయన మించిపోయాడు అని చెప్పుకుంటే ఎట్లా అండి? ఇదే ఆ సైంటిఫిక్ స్పృహ అంటే, వైజ్ఞానిక అవగాహన అంటే ఇదా? మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తా. సైన్స్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి కాబట్టి, ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన పోయి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో చేరాడు. ఓఎస్ చేరొచ్చు, ఏముంది దాంట్లో. అయితే ఈయన ఐపీఎస్, ఈయన బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు ఈయనను మంత్రిగా కూడా చేశారు. ఆ మంత్రిగా కూడా చేస్తే ఆయన బయటికి వచ్చి ఏం చెప్తాడు, జీవ పరిణామం జరిగిందని మా తాతగారు చూడలేదు, జీవ పరిణామం జరుగుతున్నప్పుడు మా నాన్నగారు కూడా చూడలేదు, నా జీవిత కాలంలో ఇప్పటి వరకు జీవ పరిణామం జరుగుతున్నట్లు నేను కూడా చూడలేదు. అలాంటప్పుడు మన పిల్లలకు జీవ పరిణామం ఎందుకు చెప్పాలి? ఎవల్యూషన్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ అవర్ చిల్డ్రన్ అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత దాన్ని సిలబస్లో తీసేశారు. మీకు అవి కూడా చెప్తాను వివరాలు. ఎవడైనా జీవ పరిణామాన్ని తీసేయొచ్చా? ఓకే, తీశారు కదా. మీరు దేన్ని నమ్ముతున్నారు?
సృష్టి సిద్ధాంతాన్ని, స్పెషల్ క్రియేషన్, థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ అంటే ఆ అద్భుత శక్తి, ఆ దేవుడు అని మీరు ఏదన్నా అనుకోండి, ఆ శక్తి ఏదైతే ఉందో అది ఉన్న ఫలంగా ఈ మనిషిని పుట్టించాడు అని ఒక సిద్ధాంతం అండి. దాన్ని థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ అంటారు. ఓకే, థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ ఎవడు చూశాడు? నువ్వు చూసావా? మీ నాన్న చూశాడా? మీ తాత చూశాడా? మీ ముత్తాత చూశాడా? మరి దాన్ని పట్టుకొని అన్ని ఆధారాలు ఉన్న జీవ పరిణామాన్ని తీసేయటం వైజ్ఞానిక స్పృహ అవుతుందా? ఆలోచించండి. నా ఆలోచనలను పంచుకునే అవకాశం ఇవ్వటం కూడా చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు.